ప్రపంచ పటంలో భారతీయులు మన ప్రస్తావన లేనిదెక్కడ, నలుమూలల్లో భారతీయ ఉనికి, కొత్త చరిత్రని రాస్తున్న ఇండియన్స్. ఇది అతిశయోక్తిలో ఉందా? అయితే మీకు చిన్న కథ చెప్తాను. కాదు ఒక చిన్న దేశం కథ చెప్తాను. గ్రెనడా. కెనడా అయితే గ్రెనడా అన్నారేంటి అనుకుంటున్నారా? మీరు కరెక్ట్గానే విన్నారు. గ్రెనడా అదో దేశం ఉందా అంటే ఎస్ అనేది సమాధానం. పైగా అక్కడ ఇండియన్స్ ఉన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఓ తెలుగు వ్యక్తే భారత్లో గ్రెనడా తొలి హై కమిషనర్. పేరు పసుపులేటి గీతా కిషోర్ కుమార్. ఎక్కడో సౌత్ అమెరికా పైభాగాన ఉన్న కరేబియన్ ఐలాండ్స్లో గ్రెనడా ఓ చిన్న దేశం. మనకి క్లియర్గా అర్థం కావాలంటే వెస్టిండీస్ దీవుల్లో గ్రెనడా ఒకటి. గ్రెనడా జనాభా 2 లక్షల లోపే. కలకత్తా నుంచి గ్రెనడాకి 1857లో 375 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ షిప్లో ఇండియా నుంచి స్టార్ట్ అయ్యారు. ఆ సముద్ర ప్రయాణంలో దాదాపు 86 మంది చనిపోగా 289 మంది గ్రెనడా చేరుకున్నారు. 1885లో మళ్ళీ 3206 మంది గ్రెనడాకి వెళ్ళారు. ఇందులో కేవలం 15% మందే తిరిగి ఇండియా వచ్చారు. మిగిలిన వారంతా గ్రెనడాలో స్థిరపడ్డారు. వీరినే ఇండో గ్రెనడా కమ్యూనిటీగా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా మే 1ని ఇండియన్ అరైవల్ డేగా గ్రెనడా ప్రభుత్వం పాటిస్తోంది. బ్రిటిష్ కలోనియల్ రూల్లో నలిగిన గ్రెనడా 1974 ఫిబ్రవరి 7న స్వాతంత్ర్యం పొంది సార్వభౌమ రాజ్యంగా ఏర్పడింది. స్వాతంత్ర్యం పొందిన 50 ఏళ్ల తర్వాత గ్రెనడియన్ హై కమిషనరేట్ భారత్లో ఏర్పాటైంది. తొలి కమిషనర్గా పసుపులేటి గీతా కిషోర్ కుమార్ అపాయింట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన ఆయన హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984వ సంవత్సరంలో గ్రెనడా వెళ్ళి అక్కడ వ్యాపారవేత్తగా రాణించారు గీతా కిషోర్. గ్రెనడా దేశ హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలిలో తాపీ మేస్త్రి వీరాస్వామి మణమ్మ దంపతుల 8 మంది సంతానంలో గీతా కిషోర్ 7వ. చదువులో మొదట అంతగా రాణించని గీతా కిషోర్ ఏమవుతారో అనే ఆందోళన కుటుంబంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆయనే విదేశీ గడ్డపై విజయ బావుటా ఎగరేసి సొంత దేశానికి హై కమిషనర్గా రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. డాక్టర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ గారు అనగానే అచ్చ తెలుగు పేరు కనిపిస్తుంది. ఇక్కడ కూడా అవకాశాలు ఉండుండొచ్చు. అందరూ బహుశా అమెరికా లాంటి పెద్ద దేశాల వైపు చూస్తుండొచ్చు. మీరు ఎలా అడుగు పెట్టారు గ్రెనడాలో? ఇక్కడ ఉద్యోగాలు ఏమి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ పాలిటిక్స్ లో తిరిగి నాకు అనిపించింది ఈ ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకే పనికి రాను. దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక కుటుంబం నుంచి మీరు వచ్చారు. అలాంటిది దేశం మీద వైరాగ్యం వచ్చి ఈ దేశంలో మనం ఇంకేం చేయలేము అనుకునేంత పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి? వైరాగ్యం అంటే నేనేమో అట్లా అన్ను. కాకపోతే ఒకటి అనిపించింది, అప్పుడు ఎంతసేపు వాళ్ళు చూసుకున్నారే కానీ. వెస్టిండీస్ వెళ్ళిన వెంటనే మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? వెస్టిండీస్లో చేరినప్పుడు నాకు మొదట అప్పుడు జీతం 200 రూపాయలు ఇచ్చేవాడు. గ్రాడ్యుయేషన్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ లో చేసి? నేను బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అవి వ్యాపారంతో సంబంధం లేని సబ్జెక్టులు కదా. ఈ డిగ్రీలు ఇవన్నీ అనవసరం. ఏంటి ఫస్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? సో అక్కడ నేను రాణించగలిగాను, ఈ స్థాయికి రాగలిగాను అనుకునే మీరు ఇక్కడ ఎందుకు రాణించలేను అనేటువంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది? మనల్ని ఇక్కడ అణిచివేసే వాళ్ళు ఎక్కువ మంది. ప్రపంచంలో ఏ మూల చూసినా భారతీయుల ఉనికి, భారతీయుల ప్రస్తావన లేని రోజు లేదంటే ఆశ్చర్యం కాదు. ఒక చిన్న దేశంలో, గ్రెనడా అనేటువంటి ఒక చిన్న దేశంలో ఒక తెలుగు వ్యక్తి రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితిని మనం తెలుసుకున్నాం. అలాంటి వ్యక్తి మన ముందర ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్. సార్, మీ ప్రస్థానం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీ పేరు డాక్టర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ గారు అనగానే అచ్చ తెలుగు పేరు కనిపిస్తుంది. రాష్ట్రపతితో భేటీ అయినటువంటి గ్రెనడా దేశపు హై కమిషనర్ అనగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఏంటి అసలు ఒక తెలుగు వ్యక్తిగా ఒక ఎక్కడో ఉన్నటువంటి ఒక దేశంలోకి వెళ్ళి ఆ దేశానికి రాయబారిగా, ప్రతినిధిగా ఈ దేశానికి రావడం,
ఆ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, మీ మాటల్లో చెప్పండి. 82 నా ఏజ్ బిఎస్సి కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి తర్వాత నేను గ్రెనడా అనే ప్లేస్ వెస్ట్ ఇండీస్కి వెళ్ళాను, కరేబియన్ కంట్రీస్. అక్కడ అంతా ఒక చిన్న వ్యాపారంగా స్టార్ట్ చేసి చాలా మందికి అనాథ శరణాలయాలు, స్కూల్స్, ఇట్లా ఎక్కువ వచ్చిన దాంట్లో 30% నేను ఖర్చు పెడతాను. ఓకే, దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక కుటుంబం నుంచి మీరు వచ్చారు. అలాంటిది దేశం మీద వైరాగ్యం వచ్చి ఈ దేశంలో మనం ఇంకేం చేయలేము అనుకునేంత పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి? వైరాగ్యం అంటే నేనేమో అట్లా అన్ను, కాకపోతే ఒకటి అనిపించింది, నేను ఎవరితో మినిస్టర్లతో వీళ్ళతో తిరగటం వల్ల నాకేం బెనిఫిట్ రాలేదు. ఓకే, అప్పుడు ఎంతసేపు వాళ్ళు చూసుకున్నారే కానీ నాకు అప్పుడు అంత ఐడియా కూడా లేదు. ఎక్కడ ఏమన్నా మినిస్టర్ని అడగటం అట్లా అది కూడా లేదు. ఇక్కడ ఊరికే హ్యాబిట్స్ ఇక్కడ అక్కడ తిరిగి హైదరాబాద్ లోనే ఉన్నారంటే? హైదరాబాద్ నేను నింబాలెట్లో ఉన్నాను, హైదరాబాద్ లోనే ఉన్నాను మొత్తం. నా జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. సో వెస్ట్ ఇండీస్ వెళ్ళిన వెంటనే మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి, ఎందులో అడుగు పెట్టారు? నేను వెస్ట్ ఇండీస్ లో చేరినప్పుడు నాకు మొదట అప్పుడు జీతం 200 రూపాయలు ఇచ్చేవాడు. ఓకే, నేను ఓన్లీ జస్ట్ లెర్న్ టు వర్క్. చూసిన తర్వాత నేను మళ్ళీ నా అంతటికి నేను స్టార్ట్ చేశాను స్మాల్ బిజినెస్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ $40 million వెళ్ళింది. సో ఐఎమ్ గుడ్ అందరు. సో అంటే జాబ్ నుంచి మళ్ళీ వ్యాపారంలోకి మారాలి అనే ఆలోచనకి కారణం నేను నేర్చుకోవడానికి వెళ్ళాను, డబ్బు కాదు అసలు ఈ సింధీ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి అన్నది. తర్వాత నేను నా అంతటికి సొంత ఇంపోర్టేషను, నాకు కావాల్సిన కంపెనీల నుంచి, చైనా నుంచి, పెనామా నుంచి, కొరసావా నుంచి, హాంకాంగ్ నుంచి నేను నా తెలివితో ఉపయోగించుకొని నేను ఎవరి సహాయం తీసుకోకుండా ఈ స్టేజ్కి వచ్చాను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ లో చేశారు? నేను బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అవి వ్యాపారంతో సంబంధం లేని సబ్జెక్టులు కదా అసలు. ఈ డిగ్రీలు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు కొంతమంది బిజినెస్ పీపుల్ అక్కడ సింధీ వాళ్ళు 7వ తరగతి చదివి నాకన్నా మిలియనర్స్ ఉన్నారు. చదువు నా ఉద్దేశంలో అది వేస్ట్, క్రైటీరియా కాదు, అది కర్మ సిద్ధాంతం. మీకు మీ పట్ల కర్మ సిద్ధాంతం రుజువైంది అంటారా? నేను నన్ను చూస్తేనే దేవుడు ఉన్నారని నమ్మండి. ఏంటి ఫస్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ బిజినెస్ 800 square feet లో స్మాల్ బిజినెస్, రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత ఏం వ్యాపారం? రిటైల్ బిజినెస్. రిటైల్ బిజినెస్ లో మన గుండు సూది నుంచి ఫ్రిడ్జ్, స్టవ్ అన్ని, క్లోదింగ్, షూ అన్ని చేసేవాడిని. తొలిసారిగా అంటే ఫస్ట్ టైం గ్రెనడా ఒక హై కమిషనర్ ని ఇండియాలో అపాయింట్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. మీరే ఫస్ట్ హై కమిషనర్. సో ఇది ఎలా సాధ్యమైంది? నన్ను అడిగారు, ఇది హై కమిషనర్గా ఇండియాలో పెడదాం అనుకుంటున్నాం, ఇండియా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, 50 years తర్వాత పోస్ట్ ఎంబసీ ఇక్కడ పెట్టడానికి అడిగితే నేను మా ప్రైమ్ మినిస్టర్ని ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఇమ్మన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆస్ట్రేలియా కాదు, నీకు ఇండియానే సూటబుల్ బికాజ్ యూ బాన్ దేర్. అప్పుడు కమిటీ ఉంటుంది కదా, సో కమిటీతో ఆ కమిటీ వాళ్ళు కూడా నా పేరు రికమెండ్ చేశారు. 28 మంది అప్లై చేశారు. కమిటీ వాళ్ళ ద్వారా నాకు ఓకే ఫస్ట్ ఆపర్చునిటీ. ఏంటి మీ ఫస్ట్ టాస్క్ ఏంటి ఇక్కడ? ఇండియా నుంచి రావాలనుకునే వాళ్ళకి, గ్రెనడా రావాలనుకునే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? ఏదైనా బిజినెస్, ఈ స్మాల్ బిజినెస్ 5,000 నుంచి ఇన్వెస్ట్మెంట్ మిలియన్స్ వరకు చేసిన మా కంట్రీకి, మీలాంటి పెద్దలు మా కంట్రీకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని, మా కంట్రీని వచ్చి చూడాలని నా కోరిక. సో అంటే మీరు ఇక్కడ ఇండియాలో అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి గ్రెనడాలో అవకాశాలు, ఈ రెండింటిని బేరీజ్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ రావాలంటే గ్రెనడా ఎలాంటి కన్సెషన్స్ ఇవ్వబోతుంది, ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి మీ కంట్రీలో? మేము 99 acres ల్యాండ్ మీకు అగ్రిమెంట్ ప్రకారం 99 acres 99 years ఇస్తారు. ఓకే, లీజ్ అగ్రిమెంట్. 99 వితౌట్ ఛార్జ్ ఎనీథింగ్. ఓకే, అంటే మళ్ళీ మీకు 5 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. ఎగ్జంప్షన్ ఇస్తారు. మీకు వాటరు, ఎలక్ట్రిసిటీ అన్ని ఇక్కడ కాకుండా మీకు వితిన్ డేస్లో అయిపోతాయి. అక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? అన్ని ఇంకా ఇంతకంటే బెటర్ ఎమ్యూనిటీస్ ఉంటాయా? సౌకర్యాలు, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మంచి అవకాశాలు ఉంటాయి. ఒకటే ప్రాబ్లం ఉంది,
అక్కడ మనకి ప్లాంట్స్ ఏదన్నా మనం పెట్టుకోవాలన్నది మిషనరీస్ కానీ ఏమన్నా కానీ దానికి ఏమైందంటే అక్కడ ఏవి దొరకవు. మనం ఎక్కడి నుంచి చైనా నుంచి కానీ ఇంపోర్ట్ ఇండియా నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అది చేసుకోవడంలో ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు చేయలేరు. లైక్ ఇండియన్స్ 24 hours పని చేస్తారు, డబ్బులు వస్తాయని. అక్కడ వాళ్ళు చేయరు. వాళ్ళకి $200 వచ్చినాయి అనుకోండి, అలా అయిపోదాకా మళ్ళీ పనికిరారు. 50 ఏళ్ల ప్రస్థానంలో మీరు మొదటిసారిగా ఒక దేశానికి చెందినటువంటి రాయబారిగా మీ మాతృదేశానికి వచ్చారు. సో ఈ దేశానికి కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ ఇక్కడ ఏం ప్లాన్, ఏం ఆలోచిస్తున్నారు? ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్, ఎటువంటి టైప్స్ విత్ గవర్నమెంట్ మీరు ట్రై చేస్తున్నారు? నేను మెయిన్గా ట్రై చేసేది అగ్రికల్చర్. మాకు అగ్రికల్చర్ డెవలప్మెంట్ కొంచెం అన్ని ప్రాంతాల్లో సీడ్స్, కెమికల్స్, ఫర్టిలైజర్స్ అవి నేను చేస్తున్నాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ, స్మాల్ థింగ్స్. ఐఎమ్ ట్రైంగ్ టు దట్ వన్. సో అవకాశాలు మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వాలతో సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారా? ఇక్కడ మాట్లాడటం వేస్ట్ ఆఫ్ టైం. నేను చూసిన అది మాట్లాడినా కూడా వీడేం మాకేమన్నా మీరు ఇస్తారా అంటారు. మేము మా దగ్గర ఏమి లేదు అందుకనే పంజాబ్ చీఫ్ మినిస్టర్ స్పందించాడు, అని కలుస్తాను నేను. అది ఎందుకంటే మాకు అగ్రికల్చర్ కొంచెం టెక్నాలజీ హెల్ప్ కానీ నీడు. ఎందుకంటే అక్కడ లేజీగా పనిచేయడానికి సిద్ధం లేదు కాబట్టి న్యూ టెక్నాలజీ తీసుకురావాలని చూస్తున్నాను. ఓకే, మరి ఇండియన్ గవర్నమెంట్తో ఆల్రెడీ మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో భేటీ అయ్యారు. సో ఎలా ఉండబోతుంది ఇండియన్ గవర్నమెంట్తో మీ జర్నీ? నాకు ఢిల్లీలో మాత్రం ప్రెసిడెంట్తో కానీ ప్రైమ్ మినిస్టర్తో కానీ అసలు మంచి వాళ్ళు స్వాగతించారు. మా చిన్న దేశం అయినా దే రియల్లీ అప్రిషియేటెడ్. మేము అడిగినవి ఇస్తారని నా నమ్మకం. సో అంటే టెక్నాలజికల్గా అంటే గవర్నమెంట్ గతంలో కూడా 2004లో హరికేన్స్ అవి వచ్చినప్పుడు కూడా గ్రెనడాకి ఇండియన్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది. అండ్ కరోనా టైంలో కూడా మెడిసిన్స్ రిలేటెడ్ చాలా సపోర్ట్ చేసింది. సో ఈ రెండు దేశాల మధ్య మీ రాక తర్వాత రిలేషన్స్ ఎలా ఉండొచ్చు? ఇంకా బెటర్గా ఉంటాయి ఇప్పుడు. మాకు ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ బాగా హెల్ప్ చేసింది. మెడికల్గా కానీ, టెక్నాలజీగా కానీ, ఆర్థికంగా కానీ, మాకు హరికేన్స్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు బాగా చేసింది. కాబట్టే మా ప్రైమ్ మినిస్టర్ అంబాసిడర్గా చూజ్ చేసుకున్నాడు. అంటే మేము ఎందుకు ముందుకు వచ్చామంటే రాబోయే కాలంలో ఇండియా నెంబర్ 1 అయింది అనుకోండి, అప్పుడు మేము వెనకబడిపోతాం కదా. ఇప్పటి నుంచే రిలేషన్స్ కంటిన్యూ చేస్తారు. సో మీ లైఫ్ జర్నీ చూసిన తర్వాత మీరు ఎక్కడో 7th క్లాస్ ఫెయిల్ అయ్యారని చెప్పని విన్నా. నేను 7th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఓకే, అక్కడ నేను వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, మన వుడన్ స్కేల్ కనుక పాతి పెడితే అది మొక్క మొలిస్తే నీకు చదువు వస్తుంది అన్నాడు. ఎక్కడ తెనాలి? మరి పాతి పెట్టారా? నేనేం పెట్టలేదు, నా ఆ స్కేల్ కొనడానికి కూడా డబ్బులు. మరి ఇంత స్థాయికి ఎలా వెళ్ళారు? అది నా వాళ్ళు బ్లెస్సింగ్ చేశారు నన్ను. ఎవరు కూడా నేను ఇంత స్థాయికి వెళ్తానని వాళ్ళు నిద్రలో కూడా అనుకోలేదు. కానీ నాకు ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్. సో అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎకానమీలో ఈ టాక్సేషన్స్ కానీ, ఆదాయ మార్గాలు, ఆదాయం పైన ప్రభుత్వం విధించేటువంటి పన్నులు కానీ. మీకంటే ఇన్వెస్టర్స్ కదా, మీకు 5 years దాకా ఉండదు. తర్వాత నార్మల్ పబ్లిక్ కూడా, నార్మల్ పర్సన్స్ కూడా, అక్కడ ఉండే సిటిజన్స్ కూడా, నార్మల్ పబ్లిక్ కి $1,200 లోపల నో ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఆఫ్టర్ దట్ ఈస్ 15%, 20% సంథింగ్. ఓకే, పోస్ట్ 100,000కి మళ్ళీ తీసేస్తాడు. ఇదే సేమ్ సిస్టమ్. అంత చిన్న దేశం, జనాభా చూస్తే కూడా 2 లక్షల కంటే ఎక్కువ లేదనే లెక్కలు కనిపిస్తుంది. కానీ ఎకానమీ విషయంలో ఇండియన్ రూపీ కంటే 31 రూపాయి, 42 రూపాయలు, 42 రూపాయలు ఇప్పుడు అంట. అదే 40 రూపీస్ ఆడ అనుకుందాం. అంత స్ట్రాంగ్ గా ఎకానమీ ఎలా ఉంది? ఇంత దేశం, ఇక్కడ ఇంత ఉత్పాదక శక్తి, ఇన్ని వనరులు, ఇంత లెగసీ ఇవన్నీ ఉన్నాయి, కానీ వెనకబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత చిన్న దేశం అంత పవర్ఫుల్ ఎకానమీ ఎలా మెయింటైన్ చేస్తుంది? మెయిన్గా ఈ ఈసీ డాలర్స్, ఈస్ట్ కరేబియన్ డాలర్కి లింక్ టు అమెరికా. ఓకే, వాడు సపోర్ట్ చేస్తాడు ఈ డాలర్కి. ఇప్పుడు 1983 నుంచి అదే $2.70 1 year. ఓకే, అదే కంటిన్యూ ఇప్పుడు దాకా. ఓకే, యుఎస్ గవర్నమెంట్ అంటే మీరు $1 ఇస్తే $2.7 అంతేనా? మేము గనక మా ఈసీ డాలర్స్, ఓకే, $2.7 మీరు ఇస్తే $1 ఎక్కువ. మేమైతే 80 రూపాయలు ఇవ్వాలి, 80 రూపాయలు పైన ఇవ్వాలి ఇప్పుడు. అంటే మరి మనకి
ఇంత ప్రజలు చాలా జనం ఎన్ని ఉన్నాయి అవంటే చిన్న కంట్రీలు కాబట్టి కొన్ని అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఇండియా సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి వి సర్వైవ్. ఓకే. మీరు ఇన్వాల్వ్ అయ్యారా ఏదైనా పొలిటికల్ పార్టీస్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇక్కడ పొలిటికల్ పార్టీస్లో తిరిగారు కదా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీ యంగ్ ఏజ్లో తిరిగాను బాగా. ఇక్కడ ఇప్పుడున్న లీడర్స్ చాలా మందితో మీకు రిలేషన్స్, వాళ్ళ ఫాదర్స్ తో రిలేషన్స్ ఉన్నట్టుంది. కరెక్ట్. మరి అక్కడ పార్టీల్లో ఎక్కడ తిరగలేదా? అక్కడ మోడల్లో ఎట్లా జరిగిందంటే పార్టీలో తిరగటం కాదు, ఒక బిజినెస్ మ్యాన్ని ఒక ప్రైమ్ మినిస్టర్, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంటు 2 సైడ్ల నుంచి కలుస్తారు. ఓకే. మనం 2 సైడ్లు కలిసినప్పుడు మనం డిప్లొమాటిక్గా ఉండాలి. ఆయన మాట్లాడేటప్పుడు మనం మేము కూడా ఫండింగ్ ఇస్తాం. ఓకే. నాటు ఓట్లు కొనడానికి కాదు, అడ్వర్టైజ్మెంట్ పేపర్లు ఈ వాడి ఏదో ఇస్తూ ఉంటాం. అది ఫండింగ్ అనండి మీ ఇదే భాషలో ఏమనుకోండి. నేను 2 పార్టీలతో మాత్రం మంచిగా ఉంటాను. అక్కడ ఉన్న 2 పార్టీలతో మీకు రిలేషన్స్? ఎవరండి ఇప్పుడు నా ఫైల్స్ ఏమన్నా పార్లమెంట్కి వెళ్ళి అనుకోండి, అపోజిషన్ వాళ్ళు ఏమి మాట్లాడరు. మరి ఇక్కడ అలా ఫండింగ్ చేశారనుకోండి, లేదా సపోర్ట్ చేశారనుకోండి, వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇట్లా అయిపోతున్నారు కదా. మరి గ్రెనడాలో అలాంటి ఆపర్చునిటీస్ అట్లా ఉండదు. ఇక్కడ సిస్టమ్ డిఫరెంట్. ఓకే. అక్కడ సిస్టమ్ డిఫరెంట్. సో అప్పుడు మీరు 80s లో చూశారు కదా హైదరాబాద్లో రాజకీయం, అది అప్పటికి ఇప్పటికి పోలిస్తే ఎలా ఉంది? అప్పుడు అసలు అది అప్పటికి ఇప్పుడు చూస్తే మీరు ఈ ఎలక్షన్ సిస్టమ్ కానీ పార్టీల సిస్టమ్ కానీ అసలు 100% కరప్షన్కి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు డబ్బు లేనిదే అసలు ఏ పని అవ్వదు. వాళ్ళు డైరెక్ట్గా చెబుతున్నారు కదండి మీ ఛానల్స్లో, నేను 5 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 50 కోట్లు ఖర్చు పెట్టాను. మీ ఛానల్లో నేను ఎన్నోసార్లు చూశాను. అవును. కానీ అంటే అప్పుడు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే కదా ఓట్లు పడినాయి. అసలు అప్పుడు ఎప్పుడైనా అప్పుడు సీట్లకి రేట్లు లేవా, ఓట్లకి రేట్లు లేవా? ఉన్నాయా? ఎంత ఉన్నాయి అప్పుడు? ఎంత ఉన్నాయి అప్పుడు? ఎమ్మెల్యేకి ₹1,00,000, ఎమ్మెల్యే సీటుకి ₹1,00,000. ఈ కౌన్సిలర్ వాడికి అయితే పేరుంటే ఆడికి ఇచ్చేసేవాళ్ళు. ఈ పాపం చేసుకుని అందరూ బతకాలి కదా అన్నట్టుగా ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే. ఇప్పుడు అట్లా లేదు కదా. సో అక్కడ గ్రెనడాలో పొలిటికల్ సిస్టంలో ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి పార్లమెంటు, అసెంబ్లీ స్ట్రక్చర్స్ అన్ని ఉంటాయి. సేమ్ కామన్ కలుస్తుంది. సేమ్ రాజ్యసభ, దిగు సభ, ఎగువ సభ. అంటే బ్రిటిష్ కాలనీ సిస్టమ్, కలోనియల్ సిస్టమ్ కదండి. మీరు ఫాలో అయ్యేది, మేము ఫాలో అయ్యేది, ఆల్ కామన్ హెల్త్ కంట్రీస్ ఫాలో సేమ్ థింగ్, ఒకటే సిస్టమ్. అవును. రైట్. థ్యాంక్ యూ గీతా కిషోర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మీ టీవీ ఛానల్ థ్యాంక్ యూ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.